విషయ ఈరోజు రాష్ట్రంలో మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి అయినటువంటి యువ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు కూడా ఇరువురు కూడా తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల ఆవిర్భావం జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఏదైతే మన నందమూరి తారక రామారావు గారు సంస్థాపక అధ్యక్షులు ఏ ఆశయాలు అయితే తీసుకొచ్చారో ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో, నెరవేర్చడంలో, ప్రజలకు అందించడంలో కూడా ఇప్పటికి కూడా వారి కుటుంబ సభ్యులంతా కూడా నారా భువనేశ్వరి ట్రస్ట్ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అనుసంధానం అవుతున్నారు. మరి ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన తెలుగుదేశం పార్టీ కేడర్కి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి తెలియజేయడంలో మై టీడీపీ యాప్ను బృహత్తరంగా ప్రయోగించి ప్రతి ఒక్కరు కూడా మై టీడీపీ యాప్ను అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకొని తద్వారా మరి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ విస్తృతంగా ప్రచారం చేయడానికి ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు, శ్రేయోభిలాషులకి, అదేవిధంగా పార్టీ అభిమానులకి అందరికీ, మరి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారో పరిచయస్తులకి అందరికి కూడా మరి మై టీడీపీ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి మై టీడీపీ యాప్ ద్వారా ప్రజలకు, పార్టీకి, అదేవిధంగా మరి కార్యకర్తలకు ముగ్గురి మధ్య కూడా ఒక సమన్వయం ఏర్పాటు చేయడానికి ఒక అనుసంధానంగా మరి మై టీడీపీ యాప్ నిలుస్తుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఈరోజున మై టీడీపీ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని విస్తృతంగా ఉపయోగించి తెలుగుదేశం పార్టీని విస్తృతంగా ప్రచారం చేసి ఏదైతే మనం చేస్తున్నామో, మనం ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, అన్నీ కూడా మరి ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే మనం పరిగెత్తిస్తున్నాము. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా ప్రజలకు తెలియజేయడంలో మనం అందరం కూడా ముందు ఉండడానికి మై టీడీపీ యాప్ లక్ష్యం చేసుకొని ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. ధన్యవాదాలు.